పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 16వ తారీఖు గురువారం. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయింది. అయితే మార్కెట్స్ అన్నీ చక్కగా చాలా అగ్రెసివ్గా బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక ఇండియన్ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేస్తే పిఎస్యు బ్యాంకు మాత్రం అంటే ఆ సెక్టర్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. ఇక ఎఫ్ఎంసీజీ ఏకంగా 2.02% బుల్లిష్గా, రియాలిటీ, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ అనేది చక్కగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 95% ఇండియన్ సెక్టర్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సి లైఫ్, భారత్ పెట్రోలియం, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో క్లోజ్ అవగా, ఇక ఎఫ్ఎంసీజీ నుంచి నెస్ట్లే కావచ్చు, టాటా కన్స్యూమర్స్, బ్రిటానియా, టైటాన్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 2% బుల్లిష్గా అయితే క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన విధానం బట్టి చూస్తే నిఫ్టీ చాలా అగ్రెసివ్ బుల్లిష్గా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక ధన్తెరస్, దివాళీ సందర్భంగా మోతీలాల్ ఒస్వాల్కి సంబంధించిన సిద్ధార్థ కేమ్కా గారు కొన్ని స్టాక్స్ అనేది పిక్ చేయడం జరిగింది. సో చాలామంది అడుగుతూ ఉన్నారు మన దివాళీ కోసం ఏదైనా స్టాక్స్ అని చెప్పేసి. ఎనీహౌ ఇక్కడ ఫస్ట్ స్టాకు ఆయన పిక్ చేసింది స్విగ్గీ అనమాట. దాని తర్వాత యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అనేది సెలెక్ట్ చేశారు. మూడవది ఇండియన్ హోటల్స్, అండ్ దాని తర్వాత బోనస్ పిక్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీళ్ళు మెన్షన్ చేశారు ఏది దివాళీ కోసం అన్నట్టు. సో ఫండమెంటల్గా మీకు కూడా బాగా అనిపిస్తే కూడా కొద్దిగా షేర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫండమెంటల్లీ గుడ్ కంపెనీసే కాబట్టి. ఇన్ఫోసిస్ Q2 రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 13% ఇయర్ ఆన్ ఇయర్ బేస్ కంపారిజన్లో ఇంక్రీజ్ అయింది. ఇక ఎటర్నల్ ఇది జొమాటో పేరెంటింగ్ కంపెనీ. సో దీని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 63% డ్రాప్ అయిపోయిందనమాట. రెవెన్యూ మాత్రం ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో రెవెన్యూ డబుల్ అయింది, నెట్ ప్రాఫిట్ తగ్గిందంటే వీళ్ళు వచ్చిన అమౌంట్ని అగ్రెసివ్గా ఖర్చు పెడుతున్నారనమాట. అంటే ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. విప్రో Q2 రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1% పెరగడం జరిగింది. రెవెన్యూ 2% అనేది ఇంక్రీజ్ అయింది. హెచ్డిబి ఫైనాన్షియల్ షేర్స్ ఈరోజు 1% దాకా పడిపోవడం అనేది జరిగింది Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత. ఇక బ్రోకరేజ్ సంస్థలు దీని మీద ఎటువంటి కవరేజ్ అనేది ఇచ్చాయనేది మనం పరిశీలన చేసినట్టు మోర్గన్ స్టెయిన్లే ఈక్వల్ వెయిట్ కాల్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ ప్రైసు 805. జెఫ్రీస్ బై టార్గెట్ అనేది ఇనిషియేట్ చేసింది. 900 రూపాయలు టార్గెట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్స్ వచ్చేసరికి రికార్డ్ హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే బ్రోకరేజ్ సంస్థలను కూడా దీని మీద పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీన్ని బై చేయాలా, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా అన్న విషయానికి వచ్చేసరికి బ్రోకరేజ్ సంస్థలు ముఖ్యంగా హెచ్ఎస్బిసి హోల్డ్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. దీని టార్గెట్ ప్రైసు 4,920 రూపాయలు అనమాట. సో అయితే ఇక్కడ ప్రీవియస్ టార్గెట్ ప్రైస్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే డిక్రీజ్ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏంటంటే టార్గెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. ప్రీవియస్గా 5,764 రూపాయలు వాళ్ళు టార్గెట్ అనుకున్నారు, బట్ ఈసారి 6,800 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నువామా వచ్చేసరికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది. టార్గెట్ ప్రైసు 7,200. సో ప్రీవియస్గా 6,530 అనమాట. సిఎల్ఎస్ఏ ప్రస్తుతానికి ఏంటంటే టార్గెట్ ప్రైస్ అనేది 5,670 నుంచి 6,000 దాకా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. సో అందరు బ్రోకరేజ్ సంస్థలు ఈ హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్ మీద అయితే పాజిటివ్గా ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. యాక్సిస్ బ్యాంకు Q2 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా ఫాస్ట్గా సిగ్నిఫికెంట్గా వెళ్ళడం అనేది జరిగింది. ఆఫ్కోర్స్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ADRస్లో మనం మెన్షన్ చేసుకున్నాం బ్యాంకింగ్ సెక్టార్లో ఈరోజు స్ట్రాంగ్ మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. కేఈసీ ఇంటర్నేషనల్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి, ఎందుకంటే వీళ్ళకి 1,038 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది దక్కడం జరిగింది. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి షేర్స్ అనేది కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అయ్యాయి. ఆఫ్కోర్స్ వీళ్ళకి 2,500 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్ట్ వచ్చినప్పటికీ స్టాక్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. రూబికాన్ రీసెర్చ్ షేర్స్ ఈరోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి అనమాట. సో ఐపీఓ ప్రైస్ కంటే కూడా 28% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. డెఫినెట్గా ఎవరికైతే ఈ యొక్క ఐపీఓ అనేది అలొకేట్ అవుతుందో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. ఐపీఓ ప్రైస్తో పోలిస్తే ఏంటంటే కెనరా, రోబేకో కూడా ఈ యొక్క ఎంసీ షేర్ కూడా అవుట్ పర్ఫార్మ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఎంసీ షేర్స్లో స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే బాయింగ్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. హెచ్డిఎఫ్సి లైఫ్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఇది ఈ యొక్క రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత. అయితే బ్రోకరేజ్ సంస్థలు ఏమంటున్నారంటే జెఫ్రీస్ బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది. టార్గెట్ ప్రైసు 930 అని చెప్పేసి చెప్తుంది. సిఎల్ఎస్ ఏమో అవుట్ పర్ఫార్మ్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. 910 రూపాయలు టార్గెట్ ప్రైస్గా నిర్ణయించింది. పిఎల్ క్యాపిటల్ ఏమో బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 900 రూపాయలు అని చెప్పేసి చెప్తూ ఉంది. సో
దీని మీద అయితే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు పాజిటివ్గా ఉన్నారు. బట్ స్టిల్ ఏంటంటే ఈరోజు ప్రాఫిట్ బుకింగ్లో స్టాక్ అనేది ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు నిఫ్టీ 25,585 దగ్గర క్లోజ్ అయింది. ఏకంగా 1% బులిష్గా క్లోజ్ అయింది. ఇక పుట్ కాల్ రేషియో అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1.54 అనేది చూపిస్తుంది. చాలామంది పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో మార్కెట్ని బులిష్ వ్యూలో చూస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 1.16 అనేది చూపిస్తుంది. అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బులిష్గా ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 1.21, ఒకటి కంటే ఎక్కువగా ఉంది కాబట్టి చాలామంది పుట్స్ అయితే అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడిట్లో కూడా పుట్స్ అనేది చాలామంది సెల్లింగ్ చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 3.18% ఇండియా విక్స్ అనేది రైజ్ అయింది. సో ప్రస్తుతానికి డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ఈరోజు 159 పాయింట్లు బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ అనేది సో నిన్నటి రోజున లైవ్లో మనం ఒక అనాలిసిస్ అనేది చేసుకున్నాం. ట్రెండ్ లైన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ అయితే సిగ్నిఫికెంట్ మూవ్ వస్తుందని చెప్పేసి ఈరోజు ఏం చేశారంటే దీనిపైన గ్యాప్ అప్ చేశారన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అనమాట. బయర్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్ ఈరోజు అగ్రెసివ్గా బులిష్గా వెళ్ళింది. సో ఇమీడియట్గా ఆల్మోస్ట్ 25,639 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో చూడాలి ఇక్కడ ఏదైనా కొద్దిగా స్ట్రగుల్ అవుతుందా లేదా 25,739 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగైతే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 25,472. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 83,773, ఇమీడియట్గా ఉన్న సపోర్టు 83,184. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 56,993, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 57,628. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడా కూడా ప్రస్తుతానికైతే పాస్ అనేది లేదు, కంటిన్యూస్గా వెళుతూ ఉందన్నమాట అగ్రెసివ్గా. సో ప్రాబ్లీ 1,30,000 అనేది టెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎందుకంటే ఒక రౌండ్ నెంబర్ కాబట్టి. సో ఇమీడియట్గా ఉన్న సపోర్టు 1,27,000. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,65,000 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,62,000 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ సపోర్టు 5,133, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 5,290. ఇక న్యాచురల్ గ్యాస్లో 260 ఇంపార్టెంట్ సపోర్టు, 279 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక బిట్ కాయిన్లో మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది 1,09,877, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి 1,11,570 అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 1,13,440 దాకా వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తం మీద ఈరోజు స్టాక్ మార్కెట్లో ఒక మంచి మూమెంట్ చాలా రోజుల తర్వాత అగ్రెసివ్గా రావడం అనేది జరిగిందనమాట. సో అది కూడా ఒక హైకి దగ్గరలో ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే ఈ హైని టెస్ట్ చేయడానికైతే ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కాంటెంట్ అనేది గమనించండి. నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.